ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 12 అధ్యాయంలోని 5వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకంలో అన్నారు, ఎవరు ఇంద్రియములన్నిటినీ బావుగా నిగ్రహించి ఎల్లెడలా సమభావము కలవారై సమస్త ప్రాణులను హితమునచుటయందు ఆసక్తి గలవారై ఇట్టిది అని నిర్దేశింప శక్యము కానిదియు ఇంద్రియములకు గోచరము కానిదియు చింతించ అలవి కానిదియు నిర్వికారమైనదియు చలించనిది నిత్యమైనదియు అంతటను వ్యాపించున్నదైనటువంటి అక్షర పరబ్రహ్మమును ధ్యానించున్నారో వారు నన్ను పొందుతున్నారు అన్నారు. ఇక ఈరోజు చెప్పుకునేటువంటి 5వ శ్లోకంలో ఇలా అంటున్నారు భగవానుడు, క్లేశోధికతరస్తేషామవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. అవ్యక్తాసక్తచేతసాం తేషాం ఇంద్రియ గోచరము కాని పరమాత్మయందు ఆసక్తి గల మనసు గల వారికి క్లేశ కష్టము అధిక తరహా మిక్కిలి అధికమైనది హి ఎలా అనగా అవ్యక్త నిర్గుణ విషయమైన గతి మార్గము దేహవద్భి దేహాభిమానము కలవారి చేత దుఃఖం అతి కష్టముగా అవాప్యతే పొందబడుతున్నది. అవ్యక్త పరబ్రహ్మనందు ఆసక్తి గల మనసు గలవారికి ప్రయాస చాలా అధికముగా ఉండను. ఏలైనా నిర్గుణోపాసన మార్గము దేహాభిమానం కలవారి చేత అతి కష్టముగా పొందబడుతున్నది. నిర్గుణోపాసన మార్గము దేహాభిమానం కలవారికి చాలా ప్రయాసగా ఉంటుందని మనకి చెప్తున్నారు భగవానుడు. అది లేని వారికి చాలా సులభముగా ఉండను. అనగా దేహ అహంభావం లేక ఇంద్రియ నిగ్రహము కలిగి నిష్కామ కర్మానుష్ఠానము చేత ఈశ్వరోపాసన చేతను చిత్తశుద్ధిని పడిచిన వారికి నిర్గుణోపాసనం ఏమీ కష్టముండదు. సాయిరామ్. ఓం దేవకీనందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత ఛానల్ను స్వామి నా చేత చేయించుతున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ.